హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 5th ఎపిసోడ్. జై మాటలకు జుగుప్స కలిగి అసహ్యంగా చూసింది మిథున. మాటలు మర్యాదగా రానివ్వు జై అంటూ బుసకొట్టింది. వాగింది చాలు, మూసై నోరు. నాకు సౌండ్ పొల్యూషన్ అంటే హేట్ అని గీరగా చెప్పి, నైట్ పార్టీలో నీకెవడైనా నచ్చి ఆఫర్ ఇస్తే పోమాకే. ఫస్ట్ నేను ఉన్నాక నువ్వు ఎవరితో రొమాన్స్ చేసినా కేర్ చేయను. అసలే మా బ్యాచ్లో అందరూ వయాగ్రా వాడకుండానే అందులో తోపులు అనుకో అంటూ నవ్వుతూ, నువ్వు లక్కీ బేబ్, నా స్టామినా చూశాక నువ్వే చెబుతావు. ఆశకు నేనంటే పిచ్చి, నైట్ అంతా దున్నా చాలదంటుంది. దానితో భలే మజాగా ఉంటుందే, ఎన్ని ఆసనాలైనా వేస్తుంది అంటూ కన్ను గీటి రెడీగా ఉండు అని వెళ్ళాడు జై. కిందకు జారిపోయి మోకాళ్ళలో తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది మిథున. ఆమె ఫీలింగ్సు ఏమీ పట్టకుండా తన రంకు పురాణం అంతా ఏకరవ పెట్టి వెళ్ళిన భర్తని ఏమనాలో కూడా ఆమెకు తెలియలేదు. చాలా డల్గా ఉన్న మిథునను చూసి ఓదార్చుతూ, నేను తెలిసే చేశాను. నీ మంచితనం ఓర్పుతో జైని మార్చి చెడు వ్యసనాల నుంచి దూరం చేసి ఒక మంచి భర్తగా మారుస్తావని. వాడికి ఆ ఒక్క అవలక్షణం తప్పించి మరొక చెడు బుద్ధి అంటూ ఏమీ లేదు. స్నేహితుల వల్ల ఏది మంచో తెలియకుండా పోయిందమ్మా. నువ్వు ఏం చేసినా మీ అమ్మమ్మ నీకు సపోర్టుగా ఉంటుంది. చేస్తావు కదూ. నా మనవణ్ణి దారికి తెచ్చిన వంశాన్ని వృద్ధి చేస్తాను అని మాట ఇవ్వు అంటూ చేతిని ముందుకు చాపింది సుభద్ర. కన్నీళ్లతో చూస్తూ, అమ్మమ్మ, నా బాధ చూస్తూ కూడా మీరు ఈ మాట అడగటం బావుందా? నేను సగటు ఆడపిల్లనే. పెళ్లి మీద ఎన్నో కోరికలు ఆశలు పెట్టుకొని తాళి కట్టే భర్తతో బ్రతికి ఉన్న అన్ని రోజులు సంతోషంగా పిల్లా పాపలతో కుటుంబం జీవితం కావాలని కలలు కన్నాను. నా కలలన్నీ కళ్ళలో అవుతుండగా ఏ ధైర్యంతో మీకు మాట ఇవ్వగలను అని ప్రశ్నించింది మిథున. నేను సతీ సుమతిలా నీ భర్తను బుట్టలో పెట్టి మోసుకొని వేసి దగ్గరకు తీసుకుని వెళ్ళమని చెప్పటం లేదు. మగువ మాంచాలిలా తెగించి పోరాడమంటున్నా. ఆడది అంటే పడక సుఖం ఇచ్చే యంత్రం కాదు అనే జై ఫీలింగ్ని చెదరగొట్టి నీ దారిలోకి తెచ్చుకో. తన భర్త ప్రాణం తీసుకెళ్తున్న సతీ సావిత్రి పుట్టింది ఈ గడ్డ మీద కాదు. మీ బిడ్డను వెన్నుకు కట్టుకొని రణరంగంలో యుద్ధం చేసిన ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది కూడా ఇదే గడ్డ మీదే. కాపాడే ప్రేమే కాదు, తప్పు చేస్తే దండించే హక్కు కూడా భార్యకు ఉంది. ఆ హక్కుతోనే నా మనవణ్ణి ఎలా ఉతుకుతావో నీ ఇష్టం. నా సపోర్ట్ మాత్రం నీకు ఉంటుంది అని భుజం తట్టింది సుభద్ర. మరి అత్తయ్యగారు ఏమంటారో, మావయ్యగారు నన్ను తప్పుగా అనుకుంటారేమో అమ్మమ్మ అంది దిగాలుగా చూస్తూ. ఎవ్వరూ ఏమీ అనరు. వాళ్ళని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఏ ఆలోచన పెట్టుకోకుండా ఆ తిప్పులాడి పార్టీ అంది కదా, వెళ్ళి ఒక ఆట ఆడుకో అందర్నీ. నిన్ను తక్కువ చేసి జై మనసులో విషం నింపాలని ఆ ఆశ శూర్పణకు పన్నాగం. అది నీతిలేని పశువు. దాన్ని ఎలా దెబ్బ కొడితే మనల్ని వదిలిపోతుందో అది ఆలోచించు. తెలివైన దానివి, పైగా MBA చేశావు. ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ నొక్కు అంటూ ఫుల్గా పుషింగ్ ఇచ్చింది సుభద్రబామ్మ. అబ్బా, నాకు కానీ ఇలాంటి బామ్మ ఉంటేనా చెడుగుడు ఆడేద్దనండి. పైకి లేచి హెయిర్ని కొప్పు చుడుతూ, మీరు చెప్పినట్లే చేస్తానమ్మమ్మ. ఆయన ఎన్ని మాటలన్నా బాధ పెట్టినా అస్సలు చలించను అంటూ కళ్ళు తుడుచుకుంది మిథున. నా బంగారు తల్లే అని నుదుటను ముద్దు పెట్టి, ఉండు అని బొడ్లో నుండి ఫోన్ తీసి టకటకా నెంబర్ నొక్కింది. అవతల వాళ్ళు లిఫ్ట్ చేయగానే, ఏ రమణి, నేను చెప్పినవన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చాయి అని ఆర్డర్ వేసి కట్ చేసి, నువ్వు స్నానం చేసి వేడివేడి అన్నం తినేసి రెడీ అవ్వు. అక్కడ నీళ్లు కూడా తాగకు, తాగినట్లు నటించు, సరేనా అని వెళ్ళు అంది బామ్మ. బుద్ధికే ముద్దు వచ్చేలా తల క్యూట్గా ఊపింది మిథున. నైట్ క్రీమ్ కవర్ ప్యాంట్ వేసి దాని మీద రాయల్ బ్లూ షర్ట్ ఇంచేసి బ్లేజర్ తగిలించి మిర్రర్లో చూసుకుని, చి, బ్లేజర్ చండాలంగా ఉంది, ఏదో బిజినెస్ పార్టీకి పోతున్నట్లు అంటూ బ్లేజర్ విప్పి పడేసి డియో పుస్పుస్మంటూ కొట్టి హెయిర్ కోంబ్ చేసుకుంటూ, ఏది యాటిట్యూడ్ బేబీ, ఏమో అనుకున్నా, బలుపు టన్నులు కొద్దీ ఉంది దీనికి అంటూ కిందకి వెళ్ళి, నాని, ఏది ఆవిడగారు, టైం అయింది అంటూ అరిచాడు జై. బొగ్గ మీద వేలు పెట్టి సైడ్కి తిప్పింది సుభద్ర. స్టెప్స్ మీద నుంచి దిగుతూ వస్తున్న మిథునను చూసి కళ్ళు చాటంత సాగేసి, రెప్ప కొడితే ఎదురుగా ఉన్న అందం ఎక్కడ మిస్ అవుతానో అన్నట్లు రెప్ప కొట్టక అలాగే చూస్తున్నాడు జై. చిన్నగా దగ్గి, ఎలా ఉంది నాన్న నా మనవరాలు అంటూ గర్వంగా అడిగింది సుభద్ర. గుటకలు మింగుతూ, ఇదేంటి ఇది ఇంతలా మెరిసిపోతోంది అని నోటి నుంచి లాలాజరం పారిస్తున్నాడు జై. లాంగ్ ఫ్రాక్, అది నున్నటి భుజాలను బహిర్గతం చేస్తూ చిన్న స్టెప్స్తో ఉండి బ్యాక్ సగం వరకు ఓపెన్గా ఉండి, అసలే పసిడి బొమ్మ ఏమో, నీలాకాశం నుంచి నీలమేఘం తన కోసమే దిగివచ్చి ఆమె మేనుని చుట్టిందా అనేంతగా అల్లుకుపోయి, మెడలో డైమండ్ సెట్, పెద్ద పెద్ద స్టడ్స్, సింగిల్ బ్యాంగ్లర్, హ్యాండ్కి ప్లాటినం బ్రాస్లెట్,
దగదగా మెరుపులు మెరిపిస్తూ దేవలోక అప్సరసలా ఉంది మిథున. జై, లేట్ అవుతుంది, బయలుదేరండి అని నీకో మాట. నా మనవరాల్ని ఎలా తీసుకెళ్ళావో అంతే భద్రంగా తీసుకురావాలి. తను మన ఇంటి పరువు, నాకు పరువు అంటే ప్రాణం అని తెలుసు కదా అని మెత్తగా వార్నింగ్ ఇచ్చింది సుభద్ర. కోపంగా చూస్తూ, నేను ఈవిడగారి బాడీగార్డ్ను కాదు, ఆయన ఇంత అందంగా ఎవరు రెడీ అవ్వమన్నారు అంటూ మిర్చి తిన్న కాయకిలా అరిచాడు. చెప్పాను కదా, రాఘవరావు సుభద్రల ఇంటి కోడలు ఇలాగే ఉంటుంది. నీ ఫ్రెండ్స్ కోతి మొహాల్లా కాదు, వెళ్ళి రండి అంది. షూ కాలుని ఫ్లోర్కి బలంగా బాది విసురుగా బయటికి నడిచాడు జై. అది కోపం కంటే మరేదో ఫీలింగ్లా ఉందే జైబాబు అనుకుంది ఇన్నర్. జై అమ్మమ్మ అని బుగ్గను కిస్ చేసి వెళ్ళింది మిథున. కారు డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టీరింగ్ మీద దబదబా బాతున్నాడు. జైని ఇంచు కూడా కేర్ చేయకుండా వెళ్ళి డోర్ తీసి సీట్లో కూర్చుంది. సీరియస్గా ఒక లుక్కు కార్ స్టార్ట్ చేసి రయ్యిన ముందుకు పరుగులు తీయించాడు జై. దారిలో ఉండగానే 1 by 1 ఫోన్స్ చేస్తూ జై ఇంటెన్షన్ తమ మీదకి తిప్పుకోవాలని చాలా తిప్పలు పడుతున్నారు వగలమారి భామలందరూ. అందరికీ ఓపిగ్గా ఆన్ ద వే అంటూ సమాధానాలు చెప్తున్నాడు. పెదవి ఒక రకంగా విరిచి, ఈయనకు చాలా సహనం ఉందే గర్ల్ ఫ్రెండ్స్ మ్యాటర్లో అని చిన్నగా గొణిగింది. వద్దన్నా పదే పదే కళ్ళు మిథున మీదకు మరలుతుంటే అతి కష్టంగా తన ఫీలింగ్కి సంకెళ్ళు వేసి మరీ ఆపుతున్నాడు జై. కారు ఒక ఫ్యాషన్ పబ్ దగ్గర ఆగింది. పార్క్ చేసి దిగాడు. అక్కడ చుట్టూ చూస్తుంటే భీతి గొలిపేలా ఉండి మనసులో భయపడుతూనే కిందకి దిగుతూ, పార్టీ ఇక్కడా అని ప్రశ్నించింది మిథున. అదో రకంగా చూస్తూ, పార్టీ ఎక్కడైతే అక్కడికే కదా వస్తాం, ఇదేం చెత్త క్వశ్చన్ అంటూ వంకర సమాధానం చెప్పాడు. ఏదైనా రెస్టారెంట్లో అనుకున్నా, మీ ఫ్రెండ్స్ది ఇంత దిక్కుమాలిన టేస్ట్ అని నాకేం తెలుసు అని తన కూడా అదో రకమైన ఎక్స్ప్రెషన్ పండించింది. యూ అంటూ పళ్ళు కొరుకుతూ మీదకు వచ్చాడు. అక్కడ మీ ఫ్రెండ్స్ టెన్షన్తో పోయేలా ఉన్నారు, మనం ఇంటికి వెళ్ళాక తీరిగ్గా కొట్టుకోవచ్చు అని ఎత్తి పొడిచింది. నీ సంగతి ఇప్పుడు కాదు అంటూ హెయిర్ వేళ్లతో కోంపు చేసుకుంటూ ముందుకు నడిచాడు జై. పెదవి ఒక షేప్లో పెట్టి వెనకే ఫాలో చేసింది మిథున. అప్పటికే వాచ్ని 100 సార్లు చూస్తూ మధ్య మధ్యలో ఆశ మీద కాల్ చేసే చూపులు విసురుతూ, నీకు చేత కాకపోతే నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుందును కదా, ఇప్పుడు చూడు టైం ఇంతైనా జై ఇంకా రాలేదు అంటూ దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆశను ఎద్దేవా చేసింది మోనా. షట్ యువర్ మౌత్ మోనా, ఇష్టం వచ్చినట్లు వాగకు. జై నాకు బెస్ట్ ఫ్రెండ్, నువ్వేం మధ్యలో వచ్చింది. తను వస్తున్నాడు, ఈ ఆశ ఇన్వైట్ చేస్తేనే వస్తాడు, నువ్వు కాదు అంటూ పొగరుగా తల ఎగరేసింది. వీళ్ళిద్దరూ వాడి కోసం జుట్టు కొట్టుకు చచ్చేలా ఉన్నారు, ఏం ఉందిరా వాడిలో వీళ్ళంతా ఊరిపోవడానికి అంటూ చిన్నగా అడిగాడు సూరజ్. ఏమో అంటూ పెదవి విరిచాడు ప్రవీణ్. ఏ గాయస్, లీవ్ ఇట్ యార్, జై వస్తున్నా అన్న తర్వాత కూడా మీరు ఇలా వాదులాడుకోవడం ఏంటి చీప్గా అంది మౌనిక. వీళ్ల బాధ మరేదో ఉంది మౌని, అందుకే ఇదో వంక అంతే అని నవ్వింది మరో ఫ్రెండు రేష్మి. నీకు అనవసరం రేష్మి, మధ్యలో ఇంటర్ఫియర్ కాకు అంటూ ఉరిమి చూసింది మోనా. నీకు ఎంత పొగరే, చూడవే జైని నీ నుంచి ఎలా దూరం చేస్తానో. ఈ రేష్మికి థాట్ వస్తే ఎంతవరకైనా వెళ్తుంది, అది నీకు త్వరలోనే ప్రూవ్ చేస్తాను అని మనసులో కచ్చిగా అనుకుంది. గ్రీకు శిల్పంలా కండలు తిరిగిన బాడీతో వాకింగ్ స్టైల్లో తనకు తానే సాటి అన్నట్లు ఒక హ్యాండ్ పాకెట్లో పెట్టుకుని స్టైల్గా నడుస్తూ వస్తున్నాడు జై. ఏ జై అంటూ సంతోషంతో మొహాలు వెలిగిస్తూ పిలిచారు. కాదండోయ్ అరిచారు. వీళ్ల ఉత్సాహం దొంగలతోలా. ఈయన ఏమైనా దేశానికి మెడల్ తెచ్చాడేంటే ఇంత ఇదైపోతున్నారు దొంగ మొహాల్లారా అని ఇన్నర్లో బూతులు తిడుతూ వచ్చింది మిథున. మోనా ఓవర్ ఎగ్జైట్ అవుతూ ఒక స్టెప్ ముందుకు వేసి జైని హగ్ చేసుకోబోయింది. సడన్గా జై ముందు ప్రత్యక్షమైంది మోనా చేరేలోపే మిథున. ఆకాశంలో ఉండే జాబిల్లి పొరపాటున నేల మీదకి దిగివచ్చిందా సంభ్రమాశ్చర్యాలతో చూశారు జై ఫ్రెండ్స్. మిథునను చూసి మోనా బ్యాక్ స్టెప్ వేసింది. ఆమె వెనక అడుగు పడగానే విజయపు దరహాసరేఖ మిథున పెదవుల మీద నాట్యమాడింది. మిథున అందం చూసి అసూయతో భగ్గున మండింది మోనా ఇన్నర్. కళ్ళ నిండా ఈర్ష్యని నింపుకొని, ఏయ్ హూ ఆర్ యూ అంది కావాలనే. షీ ఈజ్ మై వైఫ్ మిథున అన్నాడు నవ్వుతూ జై. నీకు ఆన్సర్ దొరికింది కదూ అనే లుక్ ఇచ్చింది కన్నింగ్ స్మైల్తో మిథున కూడా. మిథున అందం చూసి నోటి నుంచి లాలాజలం పారిస్తూ హాయ్ అంటూ చేతిని ముందుకు చాపాడు ఉత్సాహంగా సూరజ్. నమస్తే అన్నయ్య అంటూ చేతులు జోడించింది. అందమైన అమ్మాయి అన్నయ్య అనగానే పెద్ద రాడ్ గుండెల్లో దిగినంతగా విలవిలలాడాడు సూరజ్. మాడిపోయిన మొహంతో ఏడవలేక నవ్వుతూ నమస్తే అన్నాడు. విష్ చేస్తే తనని అన్నయ్య అని పిలుస్తుందనే భయంతో ముందుకే రాలేదు ప్రవీణ్. తెలివైన గుంటనక్క వీడు. జై కమాన్, ఇంత లేటా అంటూ చొరవగా చేతిని పట్టుకొని రా మిథున అంటూ ఫేక్ స్మైల్తో పిలిచింది ఆశ. మోనా మొహం మిర్చి కొరికిన కోతిలా ఎర్రగా మారిపోయింది.
ఎలా అంటే యాదగిరి గుట్ట మీద ఉన్నాయే పండుకోతులు అలా ఉందన్నమాట. అందరూ పెద్ద సోఫా దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. ఏ గాయ్స్, మొత్తం బిల్లంతా నాదే, ఎవరు ఏం ఆర్డర్ వేస్తారో ఇచ్చుకోండి అంది నవ్వుతూ ఆశ. పక్క టేబుల్ పోరగాళ్ళు బేబీ మాకు కూడానా అంటూ నవ్వారు. ఓకే బాయ్స్, మీకు కూడా ట్రీట్ ఇస్తున్నా, ఎంజాయ్ అంటూ థమ్సప్ ఫింగర్ చూపించింది ఆశ. ఓర్ దీని యాసాలో అన్నట్లు చూసింది మిథున. ఐ లైక్ ఇట్ బేబ్ అంటూ బేరర్ని పిలిచారు వాళ్ళు. అందరూ ఆర్డర్ ఇచ్చినవి సర్వ్ చేసి వెళ్ళాడు బేరర్. జై వైన్ సిప్ చేస్తుండగా కమాన్ డ్యాన్స్ చేద్దాం అంటూ చేతిని చాపింది మోనా. పెగ్ గొంతులో పోసుకొని మోనా చేయి పట్టుకుని వెళ్ళాడు జై. ఓరకంట మిథునని చూస్తూ వెకిలిగా నవ్వింది మోనా పాప. ఐబ్రో అప్ చేసి తన ముందు ఉన్న ఆరెంజ్ జ్యూస్ చేతిలోకి తీసుకొని మీరు మా వారి కాలేజ్ ఫ్రెండ్సా అని అడిగింది. కాలేజ్ ఫ్రెండ్సా, వీళ్ళ బొందా, అందరూ పబ్బులో దొరికిన గబ్బిలాలే, ఎలా అయినా ఫ్రెండ్స్మే కదా అంటూ నవ్వు నటించింది రేష్మ. ఈ పీస్ వీళ్ళందరి మీద తేడాలా ఉందే అనుకుని లైట్గా స్మైల్ ఇచ్చింది మిథున. ఆశలేస్తూ ప్రవీణ్కి సైగ చేసి కమాన్ సూరజ్ నువ్వు రావా అంటూ మోనికని పిలిచి డ్యాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్లారు. హాయ్, ఐఆమ్ ప్రవీణ్ అని నవ్వాడు. మీరు వెళ్ళరే, మీకు డ్యాన్స్ రాదా అని అడిగింది మిథున. నేను కూడా వెళ్ళిపోతే ఇంత అందాన్ని కాపలా కాసేది ఎవరు? మీ ఆయనంటే రెస్పాన్సిబిలిటీ లేనివాడు, అమ్మాయిలు పిచ్చి ఉన్నవాడు, నేను అలా కాదు అన్నాడు ప్రవీణ్. మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువలా ఉందే అని నవ్వింది. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఒక మంచి కామెంట్ పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.